హాయ్ పీపుల్, ఈరోజు మనం థిక్ గ్రేవీ వచ్చేలాగా చికెన్ కర్రీ తయారు చేసేద్దాం. దీనికోసం కడాయిలో ఆయిల్ వేసి ఆవాలు కరివేపాకు వేసి శుభ్రంగా కడిగిన చికెన్ని వేసుకొని 1 టేబుల్ స్పూన్ పసుపు తగినంత ఉప్పు వేసి వేయించాలి. 1 టేబుల్ స్పూన్ తినే శనగపప్పు, 1 ఇంచు అల్లం, 1 చిన్న వెల్లుల్లిపాయ రెబ్బలు, 1 మీడియం సైజు టమాటా, 1 మీడియం సైజు ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా పేస్ట్ తయారు చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈలోపు చికెన్ ఉడికి వాటర్ మొత్తం వదిలిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసి తగినంత కారం, ధనియాల పొడి వేసి ఒకసారి బాగా కలిపి ఉడికించుకుంటే అంతే, మన చికెన్ కర్రీ రెడీ అయింది. థిక్ గ్రేవీగా సూపర్గా ఉంటుంది. సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకుని గ్యాస్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇది ఏ విధంగా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి.